సరే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ప్రాచీన భారతదేశపు అద్భుతమైన, అత్యంత వేగవంతమైన పంచతంత్ర కథల్లో ఒకటైన నక్కా పొట్టేలు కథను విశ్లేషించబోతున్నాం. ఇది మామూలు నీతికథ కాదండోయ్, అచ్చం ఒక హై వోల్టేజ్ యానిమే యాక్షన్ సీక్వెన్స్లా ఉంటుంది. ప్రతి క్షణం ఉత్కంఠభరితమే. ఎలాంటి ఉపోద్ఘాతాలు లేకుండా నేరుగా మనం ఆ యుద్ధభూమిలోకి అడుగు పెడదాం రండి. అయితే ఈ కథను అర్థం చేసుకునే ముందు ఒక బలమైన ప్రశ్నను మనం వేసుకోవాలి. హద్దులు లేని పేరాస ఎలాంటి వినాశనానికి దారితీస్తుంది? అసలు కేవలం అప్పటికప్పుడు కనిపించే ఒక చిన్న లాభం కోసం ఎవరైనా సరే తమ ప్రాణాలను ఎందుకు పణంగా పెడతారు? ఈ ప్రశ్నే మన మొత్తం కథకు మూలాధారం. మనం చూడబోయేది కేవలం రెండు జంతువుల పోరాటం కాదు, ప్రతి జీవిలోనూ దాగి ఉండే ఒక ప్రాణాంతకమైన మానసిక బలహీనత. మొదటి అధ్యాయం, పొట్టేళ్ల భయంకరమైన పోరాటం. మూల కథలో ఆ రెండు పొట్టేళ్లు ఎంత భయంకరంగా ఉన్నాయో ఒక్కసారి ఊహించుకోండి. రెండూ కూడా బాగా బలిసి కొండల్లా ఉన్నాయి. మొదటి పొట్టేలుకి విపరీతమైన శారీరక బలం ఉంటే, రెండవది దానికి ఏమాత్రం తీసిపోకుండా సమానమైన క్రూరత్వంతో, అసలు లొంగని మొండితనంతో పోరాడుతోంది. వెనక్కి తగ్గుతున్నాయి, మళ్లీ పరుగున ముందుకొస్తున్నాయి, పిడుగుల్లా ఢీకుంటున్నాయి. ఈ భీకరమైన యుద్ధభూమిలోకి మన ప్రధాన పాత్ర ఇంకా రాలేదు, కాని ఆ పాత్ర రాక కోసం ఇక్కడ వేదిక మాత్రం పర్ఫెక్ట్గా సిద్ధమైంది. రెండవ అధ్యాయం, నక్కలో పుట్టిన దురాశ. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆ యుద్ధ దృశ్యం గురించి మూల గ్రంథం ఏం చెబుతోందో తెలుసా? పొట్టేళ్లు పదే పదే భయంకరంగా ఢీకోనడం వల్ల వాటి తలలు పగిలై నేలమీద రక్తం పారి గడ్డగడుతోంది. ఈ భయానక వాతావరణంలో చీకటి నీడల్లో నక్కి ఉన్న ఒక అవకాశం కోసం చూసే పాత్ర ఎంటర్ అవుతోంది. అదే ఒక నక్క. ఆ గడ్డగట్టిన రక్తాన్ని చూడగానే నక్క మనసులో విపరీతమైన దురాశ పుట్టింది. దానికి నోరూరింది. ఆ పోరాటపు తీవ్రత చూసి అది భయపడాల్సింది పోయి తన కడుపు నింపుకోవడానికి అదొక సులభమైన మార్గంగా గుడ్డిగా నమ్మేసింది. ఇక మూడవ అధ్యాయం, దురాశ తెచ్చిన ప్రాణాంతక పరిణామం. ఆ నక్క వేసిన తపటడుగు ఎలాంటి ఫలితాన్నిచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఇదంతా కళ్ల ముందు ఒక స్లో మోషన్ సీన్లా జరుగుతుంది. మొదటి దశ, రెండు పుట్టేళ్లు మరింత బలంగా ఢీకొట్టడం కోసం చాలా దూరం వెనక్కి తగ్గాయి. రెండవ దశ, సరిగ్గా అదే సమయం చూసుకుని నేలమీద రక్తాన్ని నాకేందుకు ఆ నక్క అమాయకంగా కాదు అత్యాశతో మధ్యలోకి చొరబడింది. ఇక్కడే జరగకూడనిది జరిగింది. మూడవ దశ, వెనక్కి తగ్గిన ఆ రెండు పొట్టేళ్లు మెరుపు వేగంతో తమ సర్వశక్తులను కూడగట్టుకుని ఒకదానిపైకి ఒకటి రివ్వున దూసుకొచ్చాయి. ఇక నాలుగవ దశ, ఆ రెండు కొండల్లాంటి పొట్టేళ్లు అత్యంత వేగంగా భయంకరమైన శబ్దంతో ఢీకొన్నాయి. అంతే, ఆ పొట్టేళ్ల తలల మధ్య నలిగిపోయి నక్క అక్కడికక్కడే చచ్చిపోయింది. ఇది ఎంత వేగంగా జరిగిపోయిందంటే నక్కకు తప్పించుకునే కనీస సమయం కూడా దొరకలేదు. రక్తాన్ని ఆస్వాదించాలన్న దాని క్షణికమైన ఆశ ఏకంగా దాని అస్తిత్వాన్ని తుడిచిపెట్టేసింది. ఫైనల్గా అధ్యాయం 4, నీతి మరియు ముగింపు. ఆ వేగవంతమైన ఘటం నుండి బయటపడి ఈ కథ అసలు ఉద్దేశ్యాన్ని ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఏంటంటే, మూల గ్రంథం చాలా స్పష్టంగా చెబుతున్న మాట, దురాశ నక్క ప్రాణాలు తీసింది. అవును, ఆ నక్క ప్రాణాలను తీసింది ఆ పొట్టేళ్లు కాదు, అది స్వయంగా పెంచుకున్న గుడ్డి దురాశ. ఏ కష్టం లేకుండా పక్కవారి పోరాటం నుంచి లాభం పొందాలనే ఒక దిగజారిన ఆలోచనే ఆ నక్కకు మరణశాసనం రాసింది. అయితే అసలీ కథను పంచతంత్రంలో దమనకుడు అనే నక్క తన మిత్రుడైన కరటకుడికి ఎందుకు చెప్పిందో ఒకసారి ఆలోచించండి. దమనకుడు తన స్వార్థం కోసం రాజు పింగళకానికి, అతని స్నేహితుడు సంజీవకానికి మధ్య చిచ్చు పెడతాడు. తాను ఎలాగైనా మంత్రి అవ్వాలనే అత్యాశతో వలకన్నుతాడు. కాని అంతిమంగా సంజీవకానికి మంత్రి పదవి దక్కుతుంది. తన కుట్ర విఫలమై తాను చేతులారా మోసపోయానని గ్రహించిన దమనకుడు తన పరిస్థితిని ఆ చనిపోయిన నక్కతో పోల్చుకుంటూ ఈ కథను వివరిస్తాడు. మంత్రి పదవిపై ఉన్న గుడ్డి ఆశే తనను ఈ దుస్థితికి చేర్చిందని తీవ్రంగా పశ్చాత్తాపపడతాడు. చివరగా ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన విషయాన్ని ఆలోచిద్దాం. మనందరి జీవితాల్లో కూడా ఎన్నోసార్లు ఇలాంటి షార్ట్కట్ అవకాశాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయి. కానీ ఒక ఆరోగ్యకరమైన ఆశయానికి, సర్వనాశనానికి దారితీసే ప్రాణాంతకమైన దురాశకు మధ్య ఉన్న ఆ సన్నని రేఖను మనం ఎలా గుర్తించాలి? ఆ నక్కలాగా రెండు శక్తుల మధ్య నలిగిపోకుండా
మన పరిమితులను ఎలా అర్థం చేసుకోవాలి? ఈ కథ ఇచ్చే అద్భుతమైన గుణపాఠాన్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. ఏమంటారు?